నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాళ్లరేవు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కిషోర్ అధ్యక్షతన ప్రభుత్వం అందిస్తున్న ట్యాబ్లను విద్యార్థులకు అందజేసిన ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్, జెడ్పీటీసీ దొమ్మేటి శామ్యూల్ సాగర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ, సర్పంచ్ అరుణ సుహాసిని, దేవిరెడ్డి బాబు. యానాం ప్రజాపరుల శాఖ ద్వారా ఇంటింటా కుళాయిల ద్వారా సరఫరా చేసే మంచినీరు మురికిగా రావడంతో కుళాయిల ద్వారా మురికి నీరు సరఫరా అవుతుంది. యానాం పరిపాలనాధికారి మునిస్వామికి ఫిర్యాదు చేసిన జిఎన్ నాయుడు కాలనీ వాసులు. పోలవరం మండలం మురమళ్ల బైరాజు ఫౌండేషన్ వద్ద స్వర్గీయ నడింపల్లి శ్రీనివాసరాజు 14వ వర్ధంతి సందర్భంగా ఆయన నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే తాట్ల సుబ్బరాజు. యానాం ప్రజాపరుల శాఖ ద్వారా ఇంటింట కుళాయిల ద్వారా సరఫరా చేసే మంచినీరు మురికిగా తయారైంది. మెట్టకూరు వార్డు పరిధిలోని జిఎన్ నాయకుడు కాలనీలో ఇంటింటా మంచినీరు వచ్చే కుళాయిల మురికి నీరు రావడంతో స్థానిక కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. యానాం ప్రజాపరుల శాఖ ద్వారా ఇంటింటి కుళాయిల ద్వారా సరఫరా చేసే మంచినీరు మురికిగా తయారైంది. మెట్టకూరు వార్డు పరిధిలోని జిఎన్ నాయకుడు కాలనీలో ఇంటింటా మంచినీరు ఇచ్చే కుళాయిల మురికి నీరు రావడంతో స్థానిక కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యానాం పరిపాలనాధికారి మునిస్వామిని కలిసి కుళాయిల ద్వారా వచ్చిన మురికి నీరును చూపించారు. దీనిపై పరిపాలనాధికారి ప్రజాపరుల శాఖ అధికారులతో మాట్లాడారు. ప్రజలకు మంచినీటిని అందించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ಅವರು ಶ್ರೀರಾಮೂರ್ತಿ ನಗರ್ ಅದೇ ಸರ್ ಬಿಸಿ ಎಲ್ಲ ಸೇರಿದೆ ಸರ್ ಇಲ್ಲ ಸರ್ ಟೈಮ್ ಆಯ್ತು ಸರ್ ವಾಟರ್ ಕುರ್ಚಿ ಮೇಲೆ ಇಲ್ವಾ? ஓ, நீ பார்த்துட்டீங்களா? செட் பண்ணிவிட்டு டார்கெட்டில் செட் பண்ணி பிஃபோர் 6 சன்செட் ஆஃப்டர்நூன் முன்னாடி முடிச்சிருக்கு. ஆமா சார், சொல்லிட்டாங்க சார். சொல்லிட்டு இங்க வந்துட்டேன் சார். பாத்தாங்க, அதனால அவங்க சொல்லிட்டாங்க. அவர் எங்கனே ரெக்டிஃபை பண்ண சொன்னாங்க. எங்க லீக்கேஜ் இருக்கோ நீங்க பார்த்து சொன்னீங்கன்னு சொல்றாங்க. மார்னிங் அவர் ஒரு 5 o'clock 6 o'clock ல ஆரம்பிச்சோம் சார். இப்போ இங்க ஆரம்பிச்சு 3 கிலோ குடிக்க சொல்றேன். 3 கிலோ குடிச்சு. அப்ப 3 கிலோ குடிச்சு. థాంక్యూ. తాళ్లరేవు మండల కేంద్రం తాళ్లరేవు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కిషోర్ అధ్యక్షతన ప్రభుత్వం అందిస్తున్న బైజూస్ ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్ హాజరై విద్యార్థులకు అందించారు. ముఖ్య అతిథిగా మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్, జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ, సర్పంచ్ అరుణ సుహాసిని, దేవిరెడ్డి బాబు, స్కూల్ కమిటీ చైర్మన్ మట్టపర్తి శ్రీను, ఎంపీటీసీలు చలపతి, నారాయణలు హాజరై విద్యార్థులకు సుమారు 160 ట్యాబ్లు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థులకు సుమారు 30,000 విలువ చేసే బైజూస్ కంటెంట్ ట్యాబ్లు విద్యావకాశాలు ఇంకా ఎంతగానో ఉపయోగపడతాయని చూపారు. మీకు సంబంధించిన మీరు చదువుకునే పాఠాలకు సంబంధించిన నాలెడ్జ్ ట్యాబ్ ఎందుకు మనకి ఇంకా దానికి అదనంగా దానికి ఒక 100 రెట్లు అదనంగా సమాచారం అనేది ట్యాబ్స్లో ఉండడం జరుగుతుంది. మీకు ఏదైతే ట్యాబ్ను ఉపయోగించి మనం సెల్ ఫోన్లో ఎలాగ గూగుల్ సెర్చ్ చేసి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం కదా, అదేవిధంగా ఈ ట్యాబ్ను ఉపయోగించి మీరు చదువుకునే చదువుకి సబ్జెక్ట్ ఇంకా ఎక్కువగా నేర్చుకోవడానికి ఈ ట్యాబ్స్ అనేవి ఉపయోగపడతాయి. మీ అమ్మ నాన్న స్కూల్ పంపిస్తున్నారా? మరి మీరేం చేయాలి? అలా చేయండి. మరి ఒక చక్కటి ఆలోచనతో ఈరోజు మరి స్కూల్స్ అన్నింటిని కూడా మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా
మరి ఎన్నో అన్ని స్కూల్స్ని కూడా మరి అభివృద్ధి పదం నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి దాంతోపాటు మరి స్కూల్ డెవలప్మెంటే కాకుండా పిల్లల్ని కూడా డెవలప్ చేయాలి, పిల్లలకు అన్ని విధాలుగా మనం సహాయం చేయాలి అనేసి అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి, గోరుముద్ద కార్యక్రమం కానివ్వండి, ఇలా అన్ని కార్యక్రమాలను పెట్టి మరి విద్యార్థులకు ఎటువంటి లోటు లేకుండా వాళ్ళ మానసికంగా మరి శారీరకంగా బలోపేతం అయ్యి చక్కగా చదువుకోవడానికి మరి అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో ప్రపంచ చరిత్రలో ఎక్కడ చూసినా మరి ప్రతిదీ కూడా కంప్యూటర్ ఓరియంటెడ్గా మరి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. బైజూస్ ట్యాబ్లెట్ పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. ఇందాక ఎంతో ఆశపడుతున్నాం, బాగా చదువుకుని భగవంతుని ఆశీస్సులు, మా అందరి ఆశీస్సులు కూడా మీకు నుండి నూరేళ్ళు ఎప్పుడు ఉండాలని ఆశపడుతున్నాను. బాగా చదువుకోండి అమ్మా, మన ప్రభుత్వం ఇంకా మీకు ఎన్నో విధాలుగా సహాయపడుతుందని. బాగా చదువుకుంటారా నాన్న? ఓకే అమ్మా, చక్కగా చదువుకోండి. మంచిగా ఉపాధ్యాయులకి, మన గ్రామానికి, మీ తల్లిదండ్రులకి, మాకు కూడా మంచి పేరు కావాలని నేను ఆశపడుతున్నానమ్మా. థ్యాంక్ యూ సో మచ్. యానాం గాంధీనగర్లోని హోలీ గాడ్ ప్రేయర్ టవర్ చర్చ్ పాస్టర్ మరియు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ అధ్యక్షులు రెవరెండ్ బి సుధాకర్ యానాం ప్రాంతంలోని అనేక మంది దిక్కులేని అనాథలకు రాత్రి కాలంలో చలిలో బాధపడుతున్న అనేక మందికి రగ్గులు పంపిణీ చేశారు. యానాం గాంధీనగర్లోని హోలీ గాడ్ ప్రేయర్ టవర్ చర్చ్ పాస్టర్ మరియు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ అధ్యక్షులు రెవరెండ్ బి సుధాకర్ యానాం ప్రాంతంలోని అనేక మంది దిక్కులోని అనాథలకు రాత్రి కాలంలో చలిలో బాధపడుతున్న అనేక మందికి రగ్గులు పంపిణీ చేశారు. యూత్ క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు ప్రేమను క్రిములతో చూపియున్నారు. ఈ కార్యక్రమం నందు వారి కుటుంబ సభ్యులు సుజాత, నితిని, రొనాల్డ్, ప్రమితారాం పాల్గొన్నారు. ఐపోలవరం మండలం మురమళ్ల బైర్రాజు ఫౌండేషన్ వద్ద స్వర్గీయ నడింపల్లి శ్రీనివాసరాజు 14వ వర్ధంతి సందర్భంగా ఆయన నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాట్ల సుబ్బరాజు. అనంతరం శ్రీనివాసరాజు కుమారుడు నడింపల్లి దిలీప్ వర్మ పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరాజు గ్రామానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో చెల్లి వివేకానంద, జంపన బాబు, దాట్ల పృథ్వీరాజు, గంజా సుధాకర్, విజయ్ వర్మ, ఏలూరి మార్తి, పెన్మత్స వాసురాజు, కటారి నాని, సాగిరాజు రమేష్ రాజు, రాయపురెడ్డి మాణిక్యాలరావు, మాజీ రామం, సత్యనారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు. తాళ్లరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సూర్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో పోలేకుర్రు గ్రామ సచివాలయం వద్ద ఉచిత మెగా వైద్య శిబిరం నేడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుందని దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పెయ్యల రమేష్ బాబు తెలిపారు. అయితే వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి ఉచిత పరీక్షలు అనంతరం మందులు సూర్య మల్టీ స్పెషాలిటీ వారు అందజేస్తారని రమేష్ బాబు తెలిపారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ పి ధర్మేంద్ర. తాళ్లరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి విజ్ఞప్తి మేరకు అనగా 29 డిసెంబర్ 2023 శుక్రవారం నాడు మన సూర్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరపు నుంచి పోలేకుర్రు గ్రామ పంచాయతీలో ఉచిత చెవి, ముక్కు, గొంతు ఈఎన్టీ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు టి రమేష్ గారు మండలంలో ప్రతి గ్రామంలో కూడా ఈరోజు కరోనా వేవ్ సందర్భంగా ఏదో ఒక కార్యక్రమం చేయాలని ఆలోచనతో మన బైపాస్లో తాళ్ళలో ఉన్న బైపాస్లో సూర్య హాస్పిటల్ నుండి డాక్టర్ గారిని సంప్రదించడంతో మా డాక్టర్ గారు ఈఎన్టీ చెవు, ముక్కు, గొంతుకు సంబంధించి కార్యక్రమాన్ని మన పోలేకూరు పంచాయతీ గ్రామంలో పెట్టడానికి అంగీకరించినారు. ఈ కార్యక్రమానికి అందరూ కూడా విధిగా ఇచ్చేసి 9 నుంచి
మార్నింగ్ 10 నుంచి 2 గంటల వరకు అక్కడ చూడడం జరుగుతుంది. అనంతరం సాయంత్రం మళ్ళీ 5 గంటల నుంచి 8 గంటల వరకు హాస్పిటల్ దగ్గర ఉచితంగానే చూస్తారు. ఇందులో అర్హులైన వారికి అందరూ కూడా మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ గారు చాలా సంఘీభావంతో అంగీకరించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగపరచుకొని ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిందిగా కోరుచున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామ శివాలయం వద్ద ఆంజనేయ స్వామి వారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహిళతో భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామ శివాలయం వద్ద ఆంజనేయ స్వామి వారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహిళతో భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రిలయన్స్ అధినేత ధీరుభాయ్ అంబానీ ఎర్లీ ఇంటర్వెన్షన్ స్కూల్ 14వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ధీరుభాయ్ అంబానీ జన్మదినం సందర్భంగా ఆయన చిత్రపటానికి రిలయన్స్ ప్రతినిధి సుబ్రహ్మణ్యం పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీడీఓ అనుపమ మాట్లాడారు. ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు ప్రేమతో సేవలందిస్తున్న ఉపాధ్యాయులు, వైద్య సిబ్బందిని ఆమె కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారులచే ఎంపీడీఓ అనుపమ కేక్ కటింగ్ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉమా మనోవికాస కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్పీ రెడ్డి, కేంద్రం ఇన్ఛార్జ్ ఎంజే గోపాలరావు, స్టీఫెన్, నవ్య, నాగమణి, వీరవేణి, శ్రీకాంత్, సత్యబాబు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధంతో రాష్ట్ర వ్యాప్త మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా 3వ రోజు చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలియజేశారు. వారికి మద్దతు తెలియజేసిన ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధంతో రాష్ట్ర వ్యాప్త మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా 3వ రోజు 4 ఆబ్కాస్ వద్దు పర్మినెంట్ చేయాలి, 5 కరోనా సమయంలో పారిశుద్ధ్య పని నిమిత్తం 10 మందితో పని చేయించుకుని ఇప్పుడు వారిని విధుల నుంచి తొలగించారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలనే ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ మరియు పాదయాత్ర సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేయనందున సమ్మెకు దిగవలసి వచ్చిందని తెలిపారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలియజేసిన ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి దాట్ల సుబ్బరాజు, చెల్లి వివేకానంద, నాయకులు చెల్లి అశోక్, దాట్ల పృథ్వీ పాల్గొని మద్దతు పలికారు. తీసుకెళ్ళదంటాడు గారు ఇంకా మాట్లాడాలి, సెటిల్ చేస్తాం, పనిచేస్తాం అని చెప్పి 16 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేస్తూ ఉంటాయి. మరి అదేవిధంగా మళ్ళీ మన సర్వశిక్ష అభియాన్ స్టాఫ్ కూడా ఆల్రెడీ వాళ్ళు కూడా 10 రోజుల నుంచి చేస్తూ ఉంటాయి. అది కూడా ఎక్కడా లేకుండా మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఉద్యోగులు మీ అందరూ కూడా చూస్తారు, కేవలం దోచుకోవడం తప్ప ఎక్కడ సామాన్యమైన కుటుంబాలు మరి బతికే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో లేదు. అందుకని అన్ని నిత్యావసర వస్తువులు పెరిగిపోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా సీఎం గారు కొడుకు అయి ఉండి 1,00,000 కోట్లు దోసుకున్నాడు. మరి అటువంటి వ్యక్తికి చేతిలో పెట్టారు మన రాష్ట్రాన్ని. అని సీఎం కొడుకు అయినప్పుడే 1,00,000 కోట్లు దోసుకుంటే డైరెక్ట్గా సీఎం అయితే మరి ఏ విధంగా దోసుకున్నాడో చూశారు. మీ అందరూ మద్యంలో 1,000 కోట్లు 1,00,000 కోట్లు మద్యంలో మరి మద్యపాన నిషేధం చేస్తున్నారు దోసుకుంటున్నారు. ఆ రోజు ఇసుక మనం ఫ్రీగా ఇచ్చేవాళ్ళం ఆల్ బెనిఫిషరీస్ అన్నది. అక్కడ ఫ్రీగా ఇస్తే ట్రాన్స్పోర్ట్ ఖర్చు అయ్యేది. అటువంటిది ఈరోజు
మరి కేవలం ఇసుకలో కూడా ప్రతి ట్రక్కి కూడా 2,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే చాలా తీవ్రమైన ఇబ్బంది, అన్ని వ్యవస్థలని కూడా సర్వనాశనం చేశాడు. అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. ఇలా ఆరోగ్యశ్రీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా అందరూ కూడా ఈ 1వ తారీఖు నుంచి అందరూ కూడా బంద్ చేసేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే 1000 కోట్లు బాకీ హాస్పిటల్స్, ఏదో సంక్షేమం చేసేస్తామని చెప్పి ఏం చేస్తాం? సంక్షేమం ఇక్కడ మనకు డబ్బులు లేనప్పుడు సంక్షేమం చేస్తే అది ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అయినా సంపదను సృష్టించాలి, రాష్ట్రానికి సంపద సృష్టిస్తేనే ఇవన్నీ జరుగుతాయి. మీ అందరికీ ఉద్యోగాలు, జీతాలు పెంచాలన్నా, సమాన వేతనం ఇవ్వాలన్నా, ఇక సంపద లేకుండా చేసి 1,00,000 కోట్లు మన సుమారు 10 లక్షల కోట్లు అప్పులు చేసి ప్రతి కుటుంబానికి సుమారు 3.5 లక్షలు భారం పడే పరిస్థితి ఉంది. మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇటువంటి ఒంటరి మరి కింద లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలియని ముఖ్యమంత్రి మనకుంటే మన భావితరాల భవిష్యత్తు నాశనం అవుద్ది. మరి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం ఇబ్బందుల్లో ఉన్న 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నా కానీ 5 సంవత్సరాలు 2014 కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం 2 సమపాలన చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తే మన 150 సీట్లతో జగన్మోహన్ రెడ్డి తగ్గితే ఏ విధంగా చేస్తున్నారో మీ అందరూ కూడా చూశారు. ఆ రోజు మనం ఈ మంగళవారం నగర పంచాయతీకి వచ్చినప్పుడు మీకు బ్రహ్మాండమైన బిల్డింగ్ కూడా 1 టైంలో బ్రహ్మాండంగా బిల్డింగ్ కట్టుకున్నాం. ఆ రోజు 111 కోట్లతో వాటర్ ప్రాజెక్ట్ తెచ్చాం. దాన్ని ఇప్పటి వరకు కూడా ఎక్కడ ట్యాంకులు పూర్తి చేయలేదు, వాటర్ ఎక్కడ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మంగళవారంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్ల వ్యవస్థ కానీ తీవ్రమైన అధ్వాన పరిస్థితిలో ఉంది. ఆ రోజు 35 కోట్ల వరకు మనం శాంక్షన్ చేసాం. ఎందుకంటే ప్రభుత్వం మారిపోవడం వల్ల ఇవన్నీ కూడా నిర్లక్ష్యం చేసి ఎక్కడ ఈ నగర పంచాయతీని ముందు తీసుకెళ్ళలేదు. ఏది చేసినా కానీ నగర పంచాయతీలో మనం చేసినవి కనిపిస్తాయి తప్ప అక్కడక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు తప్ప ఏదీ చేయలేదు. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం దోపిడీ ప్రభుత్వం తప్ప ఎక్కడ అభివృద్ధి లేదు. మీ అందరూ చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు. సామాన్య కుటుంబం బతకాలంటే మినిమం నెలకు 25,000 లేకపోతే బతికే పరిస్థితి లేదు. మరి మీ అందరికీ కూడా కోవిడ్ టైంలో కొంతమంది స్టాఫ్ని తీసుకోవడం, వారికి కూడా మళ్ళీ కొంతమంది తీసేస్తారని చెప్పడం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు. తాళరేవులో అంగన్వాడీలు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. గత 17 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మెను ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కాకినాడ జిల్లా తాళరేవులో అంగన్వాడీలు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. గత 17 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మె ప్రభుత్వంను చూసి చూడనట్లు వ్యవహరించడాన్ని నిరసిస్తూ తెలంగాణ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నేరుగా తమ బాధను గోడును పోస్ట్ కార్డు ద్వారా సీఎం జగన్కు తెలియజేయనున్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం నీలపల్లి గ్రామం రేవువారిపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగ ఉపాధ్యక్షురాలు రేవు మల్లేశ్వరి నివాసంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. తాళరేవు మండలం నీలపల్లి గ్రామం రేవువారిపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు రేవు మల్లేశ్వరి నివాసంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దున్నా జనార్దన్ రావు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్, కోరంగి సర్పంచ్ పెయ్యల మంగేష్, శ్రీనివాస్, పోలేకూరు సర్పంచ్ నూకరాజులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళరేవు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కిషోర్ అధ్యక్షతన ప్రభుత్వం అందిస్తున్న ట్యాబ్లను విద్యార్థులకు అందజేసిన ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్, జెడ్పీటీసీ దొమ్మేటి శామ్యూల్ సాగర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ, సర్పంచ్ అరుణ సుహాసిని, దేవిరెడ్డి బాబు. యానాం ప్రజాపరుల శాఖ ద్వారా ఇంటింటా కుళాయిల ద్వారా సరఫరా చేసే మంచినీరు మురికిగా రావడంతో కుళాయిల ద్వారా మురికి నీరు సరఫరా అవుతుంది. యానాం పరిపాలనాధికారి మునిస్వామికి ఫిర్యాదు చేసిన జిఎన్ నాయుడు కాలనీ వాసులు. పోలవరం మండలం మురమళ్ల బైరాజు ఫౌండేషన్ వద్ద స్వర్గీయ నడింపల్లి శ్రీనివాసరాజు 14వ వర్ధంతి సందర్భంగా ఆయన నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే తాట్ల సుబ్బరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.